ప్రధాని మోదీ ఆగస్టు 15 అంటే ఈ రోజు నేను ఈ వీడియో రికార్డు చేస్తున్నటువంటి రోజున దేశ ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చారు. వికసిత్ భారత్ 2047 ఇది ఎప్పటి నుంచో భారత ప్రభుత్వం చెబుతోంది. బోర్డర్ బయట ఉండేటువంటి శత్రువుని ఎలా హ్యాండిల్ చేయాలో మన సైన్యానికి తెలుసు, మన ప్రభుత్వానికి తెలుసు. దేశం లోపల ఉండేటువంటి శత్రువులను ఢీకొట్టడము, వాళ్ళని హ్యాండిల్ చేయడమే ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఒక అమెరికా లా మేకర్ మాట్లాడుతున్నాడు, FCRA బిల్లుకు సంబంధించి ఇది క్రిస్టియన్లపై జరుగుతున్నటువంటి దాడి అని చెప్పి అమెరికాలో కూర్చొని మాట్లాడుతున్నాడు. నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ప్రధాని మోదీ ఆగస్టు 15 అంటే ఈ రోజు నేను ఈ వీడియో రికార్డు చేస్తున్నటువంటి రోజున దేశ ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చారు. వికసిత్ భారత్ 2047 ఇది ఎప్పటి నుంచో భారత ప్రభుత్వం చెబుతోంది. డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీ, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అనే ట్యాగ్లైన్ నుంచి అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారాలి అంటే ఏం చేయాలి భారత్? ఈ రోజున భారత్ ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. ఈ తిరుగులేని శక్తిగా ఎదగడాన్ని చూసి వార్వలేకపోతున్నాయి చాలా అగ్రదేశాలు, మన చుట్టూ ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీస్ కూడా. ఈ అంశాన్ని గురించి ప్రధానమంత్రి మోదీ ఎర్రకోట నుంచి మాట్లాడారు. ఆయన ఈ వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఒక ఫార్ములా, ఒక రోడ్ మ్యాప్ డిజైన్ చేశారు. అదే సప్తధార, అంటే 7 శక్తులు. ఏం చేయాలి మనం? భారతదేశం ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలి? మన ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, అవకాశాలు ఏంటి, ఈ విషయాల గురించి మాట్లాడారు. థ్రెట్స్ గురించి కూడా మాట్లాడారు. అవకాశాలు, ప్రమాదాలు, అవరోధాలు, అడ్డంకులు, వీటన్నిటి మీద కూడా చాలా క్లియర్గా దేశ ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చారు. మనం చాలామందికి తెలుసు ఈ విషయం. ఈవెన్ మన చిన్నప్పటి నుంచి ఈ జెన్జీ కానివ్వండి, లేకపోతే మన అంత ప్రీవియస్ జనరేషన్ ముందు తరం వాళ్ళు కూడా ఎప్పుడూ చెప్పేటువంటి మాట ఏంటంటే, ఎప్పుడూ భారతదేశం డెవలపింగ్ కంట్రీ అయినా ఇలాగే మిగిలిపోతుందా, ఇక డెవలప్డ్ కంట్రీగా మారదా? ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే మాట వింటూ ఉన్నాం కదా. అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశం అని చెప్తున్నాం, కానీ ఎప్పుడు పూర్తిగా డెవలప్డ్ కంట్రీగా మారుతుంది? దీనికి సమాధానాన్ని చెప్పేటువంటి ప్రయత్నమే ఇప్పుడున్నటువంటి మోదీ ప్రభుత్వం చేస్తోంది. 2047 కల్లా మనము సూపర్ పవర్గా, అగ్రదేశంగా, పూర్తి స్థాయి అభివృద్ధి చెందిన దేశంగా తయారు కావాలంటే ఈ శక్తికి సప్తధార అనేటువంటి ఒక ఫార్ములాని పెట్టారు. అంటే 7 శక్తి ప్రవాహాలు, లేకపోతే అభివృద్ధి స్తంభాలు అని కూడా చెప్పుకోవచ్చు. క్లియర్గా తెలుగులో చెప్పాలి అంటే ఆ సప్తధార గురించి చెప్పే ముందు అసలు ఈ వికసిత్ భారత్ లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్నటువంటి అడ్డంకులు ఏంటి, ఏది మనల్ని అడ్డుకుంటున్నాయి, ఎదగనివ్వకుండా, ముందుకెళ్లకుండా ఇంటర్నల్గా ఉన్నటువంటి కొన్ని శక్తులు, స్వార్థపూరిత రాజకీయ శక్తులు, కొన్ని అడ్డంకులు, ఎక్స్టర్నల్ ఫోర్సెస్, ఫారెన్ ఎలిమెంట్స్ కూడా, ఫారెన్ పవర్స్ కూడా భారతదేశాన్ని ముందుకెళ్లకుండా, అభివృద్ధి డెవలప్డ్ కంట్రీగా మారకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ముందు మనము 2 చూద్దాం. సప్తధార గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ 2 చూద్దాం. ఏంటి బాటిల్ నెక్స్, ఏంటి అడ్డంకులు, ఏంటి ఎందుకు అడ్డుకుంటున్నారు, ఆపర్చునిటీస్ గురించి కూడా మాట్లాడతాం. సో ముందుగా ఈ ఇంటర్నల్ ఎనిమీస్, దీని గురించి ప్రధాని మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. దిమాగీ నక్సల్స్ అంటే అర్బన్ నక్సలైట్లు. వీళ్ళు కత్తులు, తుపాకులు, బుల్లెట్లు పట్టుకొని గతంలో అడవుల్లో తిరిగేవాళ్ళు. కానీ ఈ రోజున పరిస్థితి అది కాదు. ఎందుకంటే నక్సల్ ముక్త్ భారత్ పేరుతో మార్చ్ 31, 2026 కల్లా ఆల్మోస్ట్ నక్సల్ ముక్త్ భారత్గా మన భారతదేశం అవతరించింది. ఇప్పుడు ఏంటంటే జనజీవన స్రవంతిలో తిరుగుతూనే యువత యొక్క మెదళ్లను పాడు చేస్తూ వాళ్ళని తప్పుదారి పట్టించేటువంటి కొన్ని పొలిటికల్ పవర్స్, వాళ్ళనే ప్రధాని మోదీ గారు చాలా ఒక కొత్త టెర్మినాలజీ, గతంలో మనం అర్బన్ నక్సల్స్ అని పిలిచేవాళ్ళము, దిమాగీ నక్సల్స్, వాళ్ళ బుర్ర అంతా కూడా ఈ మావోయిస్టు భావజాలం కలిగినటువంటి వ్యక్తులు. ఇది దేశానికి, వీళ్ళు కొత్త శత్రువులు దేశానికి. వీళ్ళని ఐసోలేట్ చేయకపోతే భారతదేశం మరొక 100 ఏళ్ళు, మరొక 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుందని చెప్పి ప్రధాని మోదీ ఒక పిలుపునిచ్చారు. వీళ్ళే ఇంటర్నల్ ఎనిమీస్. ఎందుకంటే బోర్డర్ బయట ఉండేటువంటి శత్రువులను ఎలా హ్యాండిల్ చేయాలో మన సైన్యానికి తెలుసు, మన ప్రభుత్వానికి తెలుసు. దేశం లోపల ఉండేటువంటి శత్రువులను ఢీకొట్టడము, వాళ్ళని హ్యాండిల్ చేయడమే ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం కదా, గత 2 నెలల్లో ఈ ఉద్యమాలు, ఆన్లైన్ ఉద్యమాలు, బొద్దింకల ఉద్యమాలు, ఇవన్నీ కూడా ప్రభుత్వం పైన ముప్పేట దాడి చేస్తున్నాయి. అండ్ దీంతో పాటు యువతను నిర్వీర్యం చేయడానికి విదేశాల నుంచి, అలాగే ఇక్కడ కూడా డ్రగ్స్ అనేటువంటి ఒక మత్తులో యువతను ముంచేయడానికి కూడా చాలా పెద్ద కుట్ర జరుగుతోంది. ఎందుకంటే మన దేశంలో పెద్ద
ఒక శక్తి ఏంటి అంటే ప్రపంచంలో ఎక్కువ యువత జనాభా కలిగినటువంటి దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. అదే మన ఆస్తి, అదే మన సంపద, అదే మన బలం కూడా. వాళ్ళే దేశాన్ని ముందుకు నడిపిస్తారు. వికసిత్ భారత్ వాళ్ళ వల్లనే సాధ్యమవుతుంది. ప్రభుత్వం చాలా బలంగా నమ్ముతోంది. కాకపోతే ఆ యువతను నిర్వీర్యం చేయడానికి డ్రగ్స్ అనేటువంటి మత్తులో వాళ్ళని ముంచేయడానికి చాలా శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. అండ్ ఫారెన్ ఎలిమెంట్స్, విదేశీ శక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున మనకి అక్కడి నుంచి నిధుల్ని, కోట్ల రూపాయల నిధులను పంపిస్తున్నాయి. ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి చాలా కొన్ని రాజకీయ పార్టీలను వాడుకుంటున్నాయి, కొంతమంది రాజకీయ నాయకుల్ని వాడుకుంటున్నారు, కొన్ని ఎన్జిఓలను వాడుకుంటున్నారు, అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలను, వీటన్నిటిని కూడా వాడుకొని వీళ్ళకి డైరెక్ట్గా వాళ్ళు మన అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టలేరు కాబట్టి టూల్ కిట్లలో భాగంగా వీళ్ళందరినీ కూడా వాడుకుంటూ ఉన్నారు. విద్యార్థులని పావులుగా వాడుకుంటూ ఉన్నారు. మనం చూసింది అదే. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మనం చూసింది ఏంటి? విద్యార్థులను ఎమోషనల్గా వాళ్ళని హైజాక్ చేసి ప్రభుత్వం మీదకి ఉసుగొల్పి వాళ్ళని రెచ్చగొట్టి రాళ్ల దాడి చేయించారు, ప్రభుత్వాన్ని కూల్చేటువంటి ప్రయత్నం చేశారు. విద్యార్థులని వాడుకుంటున్నారు, అలాగే రైతులను కూడా వాడుకుంటున్నారు, సామాన్య మధ్యతరగతి ప్రజలను కూడా వాడుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు చాలా ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయి రోజుకొకటి. ఈ ఉద్యమం ఇంకేదో కొత్తగా తయారు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ మధ్య జెన్ జీ అయిపోయింది, జెన్ ఆల్ఫా ఉద్యమం కూడా కొత్తగా తయారు చేస్తూ ఉన్నారు. అదేంటంటే స్కూల్ పిల్లలు మాకు ఒక మంచి తాగునీరు, లేకపోతే టాయిలెట్స్ బాగుండాలి, కాజెస్ మంచివే. నేను మళ్ళీ చెప్తున్నాను, E20 కానివ్వండి, స్కూళ్ళలో కనీస మౌలిక వసతులు ఇవన్నిటి కానివ్వండి, పరీక్షా విధానాల్లో మార్పులు కానివ్వండి, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కానీ, ఇవన్నీ కూడా డిస్కస్ చేయాల్సినటువంటి విషయాలు. ఎందుకంటే ఏ దేశంలోనూ కూడా అంతా పర్ఫెక్ట్గా ఎక్కడా ఉండదు. చిన్న చిన్న లోపాలు, గ్రే ఏరియాస్ తప్పకుండా ఉంటాయి. కానీ దాని మీద డిస్కషన్ జరగాల్సిందే. కానీ ఆ అంశాలని అడ్డం పెట్టుకుని ఈ అర్బన్ నక్సలైట్లు, ఈ దిమాగీ నక్సలైట్లు, కొన్ని స్వార్థపూరిత రాజకీయ శక్తులు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, ప్రభుత్వాన్ని గద్దెదించడానికి విదేశీ శక్తులతో చేతులు కలుపుతున్నారు. చూసారా? దిస్ ఈజ్ వెరీ డేంజరస్ సైన్. చాలా ప్రమాదకర సంకేతం. ఎందుకంటే మనము కొట్టుకు చావచ్చు, లేకపోతే మనం కొట్లాడుకోవచ్చు, పోట్లాడుకోవచ్చు. ఎందుకంటే అల్టిమేట్లీ మనందరం కూడా భారతీయులు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తిడతాయి, ప్రభుత్వం ప్రతిపక్షాలను విమర్శిస్తుంది. ఇదంతా కూడా జరుగుతుంది. మన ఇంట్లో మనం ఎన్ని గొడవలైనా పడవచ్చు. కానీ ఎప్పుడైతే పక్కింటి వాడు వచ్చి మన అంతర్గత వ్యవహారాల్లో, మన ఇంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మొదలు పెడితే మాత్రం ఇది ప్రమాదకరమైనటువంటి సంకేతము. గతంలో జరిగింది అదే. అమెరికా వాడు వచ్చి ఇక్కడ మన దేశాల్లో వేలు పెడతామంటే ఎలా కుదురుతుంది? మొన్న మాట్లాడుతున్నాడు కదా, ఒక అమెరికన్ సెనేటర్, ఒక అమెరికా లా మేకర్ మాట్లాడుతున్నాడు. FCRA బిల్లుకు సంబంధించి ఇది క్రిస్టియన్లపై జరుగుతున్నటువంటి దాడి అని చెప్పి అమెరికాలో కూర్చొని మాట్లాడుతున్నాడు. అమెరికాకి ఏం సంబంధం? మన దేశంలో, మన పార్లమెంట్లో ఏం చట్టాలు పెట్టుకుంటామో, ఏం సవరణలు చేసుకుంటామో అది మన దేశం యొక్క అంతర్గత వ్యవహారం. మనకు తెలీదా ఏం పార్లమెంట్లో ఏం చట్టాలు చేయాలో? ఇక్కడ ప్రతిపక్షాలు ఉన్నాయి కదా, వాళ్ళు మాట్లాడతారు కదా. నీకేం సంబంధం? అమెరికా ఏం సంబంధం? ఇది కనుక, ఈ బిల్లు కనుక పాస్ అయితే అమెరికా భారత్ సంబంధాలు దెబ్బతింటాయని చెప్పి మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాడు. 100% టారిఫ్లు వేస్తామని చెప్పి అమెరికా బెదిరిస్తోంది. ఇంకో పక్క చైనా వాడు కూడా అరుణాచల్ ప్రదేశ్ని అడ్డం పెట్టుకుని మాటికి పేర్లు మార్చి తన యొక్క విస్తరణ కాంక్షను బయటపడుతూ భారత్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే వికసిత్ భారత్ గురించి ఇదంతా ఎందుకు లింక్ పెడుతున్నామంటే చాలా ఫోర్సెస్ మనల్ని అడ్డుకుంటూ ఉన్నాయి. ఆసియా ఖండంలో నేనే సూపర్ పవర్గా ఉండాలని చెప్పి చైనా అనుకుంటోంది. అలాగే భారత్ ఎప్పుడు కూడా మన దేశం పైన ఆధారపడి ఉండాలి తప్పితే వాళ్ళు ఇండిపెండెంట్గా ఎదగకూడదనేటువంటి కుట్ర అమెరికా చేస్తోంది. అందుకనే పాకిస్తాన్కి అన్ని విధాలా ఫండింగ్ ఇస్తే మన దేశంపైకి ఉసుగొలుపుతోంది. సో ఇవన్నీ కూడా భారతదేశాన్ని వికసిత్ భారత్గా మారకుండా అడ్డుకుంటున్నాయి. యువత ఎలాగే తప్పుదోవ పడితే, యువత ఎలాగే విదేశీ శక్తుల చేతుల్లో ట్రాప్ అయితే 2047 కాదు కదా, 2067 అయినా కూడా, అంటే మరొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా కూడా అప్పుడు కూడా ఇలాగే మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఇంకా డెవలపింగ్ కంట్రీ అనేటువంటి ట్యాగ్ లైన్ పట్టుకుని భారతదేశం తిరగాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా సవాళ్ళు, థ్రెట్స్. వీటిని నిర్వీర్యం చేయకపోతే, వీటిని ప్రభుత్వం ప్రాపర్గా అడ్రస్ చేయకపోతే డెఫినెట్గా ఈ ప్రాసెస్ మరింత డిలే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ప్రతిదానికి మనం గవర్నమెంట్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. యాజ్ అ సొసైటీ, సివిక్ సొసైటీ, వి ఆల్ హ్యావ్, మీకు నాకు మనందరికీ కూడా బాధ్యత ఉంది. ఇలాంటి స్వార్థపూరిత రాజకీయ శక్తుల చేతుల్లో ట్రాప్ కాకుండా, వాళ్ళ ఉద్దేశము, వాళ్ళ ఎజెండాలు తెలుసుకోకుండా వాళ్ళ ట్రాప్లో చిక్కుకుంటే మాత్రం డెఫినెట్గా భారతదేశం మరో 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. థ్రెట్స్ గురించి మాట్లాడుకున్నాం. మరి ఆపర్చునిటీస్ ఏంటి, అవకాశాలు ఏంటి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ప్రపంచంలో యువత ఎక్కువ జనాభా కలిగినటువంటి, ఎక్కువ పాపులేషన్ కలిగినటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం. 50 to 60% మన జనాభాలో యువతీ యువకులే ఉన్నారు.
అదే మనకి గొప్ప సంపద, ఆస్తి. ప్రధానమంత్రి మోదీ పదే పదే తన యొక్క మన్ కీ బాత్ కార్యక్రమంలో కానీ, తాజాగా జరిగినటువంటి ఎర్రకోట ప్రసంగంలో కానీ చాలా కార్యక్రమాల్లో ఆయన అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, ఈరోజు అనొచ్చు ఈ బొద్దింకల ఉద్యమం వచ్చింది కాబట్టి ఆయన యువతతో ఎక్కువ కనెక్ట్ కావడానికి ట్రై చేస్తున్నారని, కానీ రైట్ ఫ్రమ్ 2014 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అవకాశం దొరికినటువంటి ప్రతిసారి కూడా యువతీ యువకులకి అడ్రస్ చేస్తూనే ఉన్నారు మోదీ. అండ్ మనకున్నటువంటి ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు పెద్ద మార్కెట్ 142 crores 142 కోట్లకు పైగా జనాభా ఉన్నటువంటి దేశాన్ని ఎవ్వరూ కూడా వదులుకోరు. అది అమెరికా అయినా, చైనా అయినా, రష్యా అయినా, ఇజ్రాయెల్ అయినా కూడా వాళ్ళ తాలూకా ప్రోడక్ట్స్ని మన దేశంలో అమ్ముకోవాలన్నా, వాళ్ళ తాలూకా సర్వీసెస్ని మన దేశంలో అమ్ముకోవాలన్నా కూడా భారత్తో అవసరం ఇగ్నోర్ చేయలేనటువంటి పరిస్థితి. ఇది ఒకప్పటిలాగా జీ హుజూర్ అని చెప్పి గులాం చేసేటువంటి మనస్తత్వం, డిఫెన్సివ్ మైండ్ సెట్లో ఈ రోజున భారతదేశం లేదు. చాలా ర్యాపిడ్గా వృద్ధి చెందుతోంది. డిఫెన్స్లో, ఆర్థిక రంగ, ఎకానమీలో, అంతరిక్ష రంగంలో, అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తోంది. ఇది మనకి ఎసెట్. అందుకని ప్రధాని మోదీ చెప్పింది 142 కోట్ల మంది జనాభా, కోట్లాది మంది యువశక్తి పిడికిలు బిగించి ఒక్కసారిగా ఒకే మాటపై ప్రయత్నం చేస్తే ఎవరు మనల్ని ఆపగలుగుతారు? ఈ దునియా మనదే, మనం శాసించవచ్చు, ఈ ప్రపంచంలో కీలక పాత్ర పోషించవచ్చు. ఇప్పటికే అలాంటి దిశగానే ముందుకెళ్తున్నాం. విశ్వగురువుగా అవతరించడానికి భారత్కి అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుందాం. అదే ప్రధాని మోదీ ఇచ్చినటువంటి పిలుపు. సో ఇది ఇందాక నేను చెప్పాను స్టార్టింగ్లో, ఈ సప్తధార అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో చైనా కంటే మనం వెనకబడి ఉన్నాం. అది యాక్సెప్ట్ చేయాలి, ఇట్ ఇస్ యాక్సెప్ట్ ఇట్. దాని విషయంలో చాలా మనం ఇంప్రూవ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచానికి మార్కెట్గా మాత్రమే కాకుండా ప్రపంచానికి తయారీ కేంద్రంగా మారాలని మోదీ టార్గెట్గా పెట్టుకున్నారు మోదీ సర్కార్. ఇక రెండవది అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్. ఈ విషయంలో కూడా కేవలం పంట పండించడం మాత్రమే కాదు, దానికి వాల్యూను జోడించి ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రైతులకు ఎక్కువ ఇన్కమ్ వచ్చేలా చేయడం అనేది చాలా కీలకం. దీని గురించి అందుకనే రెండో అంశాన్ని ప్రస్తావించారు ప్రధాని మోదీ. ఇక మూడవది టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్లో మనం ఇప్పుడిప్పుడే పుంజుకుంటూ ఉన్నాం. కాకపోతే ఈ విషయంలో కూడా చాలా ముందడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది కంపారిటివ్లీ విత్ చైనా. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, సెమీ కండక్టర్స్ కానీ, క్వాంటమ్ టెక్నాలజీ కానీ, డేటా సెంటర్స్ కానీ, ఇలాంటి విషయాల్లో గడిచిన 5-10 సంవత్సరాల నుంచే ప్రాసెస్ మొదలైంది. ఈ విషయంలో చాలా ముందడుగులు పడాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత నాలుగవది ఇన్ఫ్రాస్ట్రక్చర్, గతిశక్తి అని చెప్పుకోవచ్చు అచ్చ తెలుగులో. అంటే కనెక్టివిటీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ. ఈ విషయంలో మనం గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే చాలా ముందడుగులు పడ్డాయి. పర్టికులర్గా బోర్డర్ స్టేట్స్లో, బోర్డర్ ఏరియాస్లో ఈశాన్య రాష్ట్రాలు ఒకప్పుడు ఏదో అనాథల్లాగా పడి ఉండేవి. ఆ 7 రాష్ట్రాలు ఇవన్నీ కూడా, ఎందుకంటే అక్కడ డెవలప్ చేస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే చైనాకి కోపం వస్తుందని చెప్పి అప్పుడు మంత్రులే ఓపెన్గా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. బట్ 2014 తర్వాత అలా లేదు. చాలా గణనీయమైనటువంటి డెవలప్మెంట్ కనిపిస్తుంది కనెక్టివిటీ విషయంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో. ఇక ఫిఫ్త్ వన్ డిఫెన్స్ పవర్. డిఫెన్స్ విషయంలో ఎస్, ఆబ్వియస్లీ గతంలో మనం సైనికులు వేసుకోవడానికి బూట్లు కూడా మనం విదేశాల నుంచి తెప్పించుకున్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మన సైన్యము ఈ రోజున సుమారుగా 1,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు మన డిఫెన్స్ ఉత్పత్తులకు మనం విదేశాల్లో అమ్ముకోగలిగేటువంటి పరిస్థితిలో ఉన్నాం. డెఫినెట్గా డిఫెన్స్ విషయంలో అద్భుతమైనటువంటి ప్రగతి సాధించింది. బట్ ఇంకా వెళ్ళాల్సినటువంటి విషయం చాలా ఉంది. ఇక సిక్స్త్ వన్ గ్రీన్ అండ్ బ్లూ ఎకానమీ. దీనికి సంబంధించి కూడా మోదీ గారు ప్రస్తావించారు. యాక్చువల్గా దీని మీద ఈ సప్తధారకు సంబంధించి ఒక డీటెయిల్డ్ డిస్కషన్ కూడా మీకు అందించబోతున్నాను. అందుకని ఈ విషయాలకు సంబంధించి ఎక్కువగా డీటెయిల్గా వెళ్ళట్లేదు. మొత్తానికి వికసిత్ భారత్గా 2047 నాటికల్లా వికసిత్ భారత్, అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా మన దేశం తయారు కావాలంటే ఒక రోడ్ మ్యాప్ను తయారు చేసి ప్రధాని మోదీ దేశ ప్రజల ముందు పెట్టారు. దీంట్లో అవకాశాలు ఉన్నాయి, అవరోధాలు, అడ్డంకులు కూడా ఉన్నాయి. ఏమేం శక్తులు అడ్డుకుంటున్నాయో కూడా చెప్పారు. దానికి సంబంధించి మీకు డీటెయిల్ విశ్లేషణ ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి మీ ఒపీనియన్స్ని తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఏ శక్తులు భారతదేశాన్ని ఈరోజు అడ్డుకుంటున్నాయి, అది మన దేశంలో ఉన్నటువంటి శక్తులు కావచ్చు, విదేశీ శక్తులు కావచ్చు. తప్పకుండా మీ ఒపీనియన్స్ని షేర్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.